2023 ఐపీఎల్ ఫైనల్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎల్ ఫైనల్స్ అనే చెప్పాలి. క్రికెట్ చూసే ప్రతి ఒక్కరూ ఈ ఐపీఎల్ ఫైనల్ అయితే ఎప్పటికీ మర్చిపోలేరు. ఆదివారం జరగాల్సిన ఈ ఫైనల్ వర్షం కారణం వల్ల సోమవారం నైట్కి షిఫ్ట్ అయ్యి చివరికి మంగళవారం 2-2:30 మధ్యలో అయితే ఈ మ్యాచ్ రిజల్ట్ అయితే వచ్చింది. ఈ మ్యాచ్లో ఆ లాస్ట్ 2 బాల్స్ అయితే సిఎస్కే ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. జడేజా కొట్టిన 6-4 తర్వాత ధోని వెళ్ళి జడేజాని ఎత్తుకోవడం, దాని తర్వాత అప్పుడు దాకా సైలెంట్గా ఉన్న ఫ్యాన్స్ డిఫరెంట్ ఎమోషన్స్తో ఎగిరి గంతులేయటం అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ నైట్ ఇన్ ద క్రికెట్ హిస్టరీ అనే చెప్పాలి. ఈ ఫైనల్ అయితే 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ధోనిని అంత ఎమోషనల్గా అయితే మనం చూడలేదు. ఈ ఐపీఎల్ ఫైనల్ తర్వాత ధోనిలో అంత ఎమోషన్ అయితే ఫస్ట్ టైం బయటకు వచ్చింది. ఇన్ని అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్స్ ఉన్న ఐపీఎల్ ఫైనల్ అయిపోయి అప్పుడే సంవత్సరం అయితే అయిపోయింది. మళ్ళీ కొత్త ఐపీఎల్ సీజన్ అయితే వచ్చేసింది. ప్రతి సీజన్ లాగానే ఈసారి కూడా ఐపీఎల్ టీమ్స్ అన్ని కప్పు కొట్టడానికి అయితే రెడీ అయిపోయాయి. ఫ్యాన్స్ కూడా ఎవరి ఫేవరెట్ టీంని వాళ్ళు సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. కాబట్టి మనందరి ఫేవరెట్ ఐపీఎల్ సీజన్ సందర్భంగా మేము ఒక కొత్త సిరీస్ని అయితే లాంచ్ చేస్తున్నాము. బలం ఏంటి, బలహీనత ఏమిటి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి కూడా ఒక లైక్ అయితే కొట్టండి. క్రికెట్ అప్డేట్స్ అయినా మూవీ అప్డేట్స్ అయినా ఈ ఛానల్లో అప్డేట్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్లో బలం ఏంటి, బలహీనత ఏమిటిలో చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ఇది ఐపీఎల్లోనే మోస్ట్ కన్సిస్టెంట్ టీం అనే చెప్పాలి. వీళ్ళు 10 సార్లు ఫైనల్కి వచ్చి 5 సార్లు కప్పు కొట్టి 5 సార్లు అయితే ఓడిపోయారు. 2 ఏళ్ళు అయితే బ్యాన్ అయ్యారు. ఐపీఎల్లో ఎక్కువ సార్లు కప్పు కొట్టిన టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళిద్దరూ 5 సార్లు అయితే కప్పు కొట్టారు. ఐపీఎల్లో ఎక్కువ ఫైనల్ ఓడిపోయిన టీం ఏదైనా ఉందంటే చెన్నై సూపర్ కింగ్సే. 5 సార్లు అయితే వీళ్ళు ఫైనల్స్లో ఓడిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ బలం గురించి మాట్లాడుకుంటే ద మాస్టర్ మైండ్ బిహైండ్ ద స్టెమ్స్ మహేంద్ర సింగ్ ధోని. సిఎస్కే అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పేరు మహేంద్ర సింగ్ ధోని, రెండోది సురేష్ రైనా. వీళ్ళ బుధస్కంధాల పైన అయితే ఈ టీం అయితే బిల్ట్ అయింది. ఎంఎస్ ధోని కెప్టెన్గా, వికెట్ కీపర్గా, ఫినిషర్గా ఈ టీంని నడిపిస్తున్న తీరు ఈ టీంకి పెద్ద బలం. ధోని తర్వాత ఈ టీంకి ఇంకో బలం ఈ టీం ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే. వీళ్ళిద్దరూ కలిసి లాస్ట్ సీజన్లో అయితే చితక్కొట్టేశారనే చెప్పాలి. ఎవాన్ కాన్వే 672 రన్స్ స్కోర్ చేసి సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్ కింద నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా తక్కువేమీ కాదు, 590 రన్స్ అయితే స్కోర్ చేశాడు లాస్ట్ సీజన్లో. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఉన్న పార్ట్నర్షిప్ వల్ల, వీళ్ళిద్దరూ అందించిన స్టార్ట్స్ వల్ల చెన్నై స్కోర్ అయితే లాస్ట్ సీజన్లో చాలా సార్లు 200 మార్క్ అయితే క్రాస్ చేసింది. చెన్నై కప్పు గెలవడంలో వీళ్ళిద్దరి పాత్ర అయితే చాలా ఎక్కువ అనే చెప్పాలి. లాస్ట్ సీజన్ లాగానే ఈ సీజన్ కూడా వీళ్ళిద్దరూ ఇలాగే ఆడితే చెన్నైకి ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక ఇంకో ఇద్దరు అయితే ఉన్నారు. ఆ ఇద్దరిని చెన్నై బ్యాటింగ్ లైనప్ లో వెన్నుముక్క అనే చెప్పాలి. వాళ్ళే శివం దూబే, అజింక్య రహానే. శివం దూబే కెరియర్ గురించి మాట్లాడుకుంటే బిఫోర్ చెన్నై, ఆఫ్టర్ చెన్నై అనే చెప్పాలి. చెన్నైలోకి వచ్చిన తర్వాత ఒక బీస్ట్ లాగా అయితే తనైతే ఆడుతున్నాడు. మెయిన్గా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ వేస్తే బాల్ అయితే స్టాండ్స్లో కొట్టడమే అతని పని. ఆయన ఏకంగా 418 రన్స్ అయితే స్కోర్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 150+. ఇంకా రహానే గురించి మాట్లాడుకుంటే ఈయన అంతకుముందు చాలా క్లాస్గా స్లోగా ఆడేవాడు, కానీ చెన్నైలోకి వచ్చిన తర్వాత 5th గేర్లోనే ఆడుతున్నాడు. రహానే సూపర్ స్ట్రైక్ రేట్తో లాస్ట్ సీజన్లో 326 పరుగులు అయితే స్కోర్ చేశాడు. ఓపెనర్స్ గైక్వాడ్, కాన్వే తర్వాత చెన్నై బ్యాటింగ్ లైనప్లో వీళ్ళిద్దరు అయితే చాలా కీ ప్లేయర్స్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరిలో ఎవరు క్లిక్ అయినా చెన్నై భారీ స్కోర్ చేయటం ఖాయం. మెయిన్గా దూబే మిడిల్ ఓవర్స్లో ఉంటే స్పిన్నర్స్కి కష్టాలు తప్పవు. కానీ దూబేకి షార్ట్ బాల్ వీక్నెస్ అయితే ఉంది. మరి ఈ సీజన్లో అయినా దాన్ని అధిగమిస్తాడో లేదో చూడాలి. వీళ్ళ తర్వాత చెన్నైకి మరో బలమైన ప్లేయర్లు ఎవరైనా ఉన్నారంటే అది రవీంద్ర జడేజా, మోయిన్ అలీ. వీళ్ళిద్దరూ లెఫ్ట్ హ్యాండర్లో స్పిన్ బౌలింగ్ కూడా బాగా వేస్తారు. జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఎప్పుడు కావాలితే అప్పుడు వికెట్లు తెస్తాడు, ఎప్పుడు కావాలితే అప్పుడు 6లు కూడా కొడతాడు. దానికి నిదర్శనమే ఆయన ఆడిన ఫైనల్ ఇన్నింగ్స్. ఆ ఇన్నింగ్స్ అయితే ఎవరో ఎప్పటికైతే మర్చిపోలేరు. ఇంకా మోయిన్ అలీ విషయానికి వస్తే ఏ బ్యాటింగ్ పొజిషన్లో దింపినా ఆయన ఒకటే చేస్తాడు, వస్తాడు, కొడతాడు, వెళ్ళిపోతాడు. మోయిన్ అలీ రోల్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ వచ్చినప్పటి నుండి అదే. మోయిన్ అలీ కూడా మిడిల్ ఓవర్స్లో ధోనికి కావాల్సినప్పుడల్లా వికెట్లు తీస్తూ ఉంటాడు. వీళ్ళందరూ అయితే చెన్నై సూపర్ కింగ్స్ ని నిలబెట్టే పిల్లర్స్ అనే చెప్పాలి. అంత స్ట్రాంగెస్ట్ ఆల్రౌండర్స్ వీళ్ళు. ఇంకా వీళ్ళందరి తర్వాత మన తల ధోని అయితే దిగుతాడు, వస్తాడు, 6 కొడతాడు. మన వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకుంటాం. లాస్ట్ సీజన్ మొత్తం జరిగింది అయితే ఇదే. ఆయన రోల్ కూడా అదే, వస్తాం, 6 కొట్టడం, వెళ్ళిపోతాం. ధోని లాస్ట్ సీజన్లో 62 బాల్స్ అయితే ఫేస్ చేసి 104 రన్స్ అయితే స్కోర్ చేశాడు. టీంకి కావాల్సిన లాస్ట్ ఫినిష్ని అయితే ధోని అయితే అద్భుతంగా అందించాడు. వీళ్ళ బ్యాటింగ్ లైనప్లో నాకైతే వీక్నెస్లు ఉన్నట్లయితే కనపడట్లేదు. ఒకరు అవుట్ అయిపోతే మరొకరు నుంచుని కొట్టే సత్తా ఉన్న ప్లేయర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ బ్యాటింగ్ లైనప్కి తోడు మరో ఇద్దరినైతే వీళ్ళైతే కొన్నారు. వాళ్ళే రచిన్ రవీంద్ర, డారెల్ మిచిల్. వీళ్ళిద్దరైతే కివీస్ బ్యాట్స్మెన్లే.
రచిన్ రవీంద్ర లేటెస్ట్గా ఆస్ట్రేలియాతో జరిగిన T20లో 19 బాల్లోనే 50 పరుగులు పూర్తి చేసి పెద్ద ఫామ్లో అయితే ఉన్నాడు. ఇంకా మిచిల్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ కప్లో ఆ స్ట్రైట్ సిక్స్లు ఎలా కొట్టాడో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ చూసిన వాళ్ళు ఎవరూ మర్చిపోలేరు. వీరికి తోడు సమీర్ రిజ్వీ అనే మన ఇండియన్ రంజీ ప్లేయర్ని అయితే కొన్నాడు. ఆయన రీసెంట్గా టెస్టులలో ట్రిపుల్ సెంచరీ అయితే చేశాడు. సమీర్ రిజ్వీ కూడా దూబేలాగానే స్పిన్నర్స్ని చితక్కొట్టే బ్యాట్స్మెనే. చెన్నై పిచ్ బేసిక్ గానే స్పిన్ పిచ్ కాబట్టి రచిన్ రవీంద్ర, సమీర్ రిజ్వీ లాంటి ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్లో ఉంటే చితక్ కొట్టేసుకోవచ్చు అని వాళ్ళిద్దరిని అయితే ఆక్షన్లు అయితే కొన్నారు. మరి వీళ్లలో టీంని ఎలా సెట్ చేస్తాడు, ఎవరెవరిని ఆడిపిస్తాడు అనేది ధోని చూసుకుంటాడు. మనం ఇప్పుడు బౌలర్ల గురించి అయితే మాట్లాడుకుందాం. చెన్నై బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉందో బౌలింగ్లో అంత వీక్గా ఉందనే చెప్పాలి. చాలా మంచి మంచి అద్భుతమైన రన్ మిషన్స్ అయితే ఈ టీంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే తుషార్ దేశపాండే వికెట్లు అయితే పర్పుల్ క్యాప్ రేస్లో సెకండ్ ఉన్నా సరే లాస్ట్ సీజన్లో ప్రతి మ్యాచ్లో మినిమం 40కి తగ్గకుండా రన్స్ అయితే ఇచ్చాడు ఈయన. దీపక్ చహర్ గురించి మాట్లాడుకుంటే ఈయన కూడా లాస్ట్ IPL ఫస్ట్ హాఫ్లో 40-50 రన్స్ అయితే ఇచ్చాడు. వికెట్లు కూడా ఎక్కువ అయితే తీయలేదు. కానీ సెకండ్ హాఫ్లో అయితే ఈయన తిరిగి ఫామ్లోకి రావడం చెన్నైకి అయితే బాగా అంటే బాగా కలిసి వచ్చింది. దీపక్ చహర్ ఫామ్లో ఉంటే పవర్ ప్లేలోనే 2-3 వికెట్లు అయితే తెస్తాడు ఈజీగా. ఇంకా ఫైనల్ స్లాగ్ ఓవర్స్లో చెన్నైకి అత్యంత బలమైన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది పతిరానా అనే చెప్పాలి. లాస్ట్ IPLలో అంత దరిద్రమైన బౌలింగ్లో కూడా చెన్నై కప్పు కొట్టడానికి కారణం పతిరానా అనే చెప్తాను. ఈయన వల్లే చెన్నై 2-3 మ్యాచ్లు అయితే ఈజీగా గెలిచింది. ఇదివరకు ముంబై ఇండియన్స్లో ఎక్స్ ఫ్యాక్టర్గా ఉన్న మలింగ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చినట్టు పతిరానా అయితే చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా అయితే తయారయ్యాడు. ఇంకా చెన్నై బౌలింగ్లోకి మరో కీ బౌలర్ అయితే యాడ్ అయ్యాడు. ఆయనే లార్డ్ షర్దుల్ ఠాకూర్. అంతకుముందు చెన్నైలో ఆడినప్పుడు ఈయన పర్ఫార్మెన్స్ చూసుకుంటే ధోనికి వికెట్ కావాలి అనగానే ఈయన అలా వికెట్ ఇచ్చేసేవాడు. అలాంటి బౌలర్ని మరి ఎందుకు వదిలేశారో తెలీదు. మళ్ళీ ఈ యాక్షన్లో అయితే మళ్ళీ కొన్నారు. వీళ్ళతో పాటు బంగ్లాదేశ్ బౌలర్ అయిన ముస్తఫిజుర్ రెహమాన్ కూడా ఈ యాక్షన్లో అయితే చెన్నై కొన్నారు. ముస్తఫిజుర్ రెహమాన్ డెత్ ఓవర్స్లో బాగా వేయగలడు, స్టార్టింగ్ ఓవర్స్లో కూడా బాగా వేయగలడు. ఇదైతే మంచి పిక్ అనే చెప్పాలి. ఇలా వీళ్ళ రాకతో బౌలింగ్లో వీక్గా ఉన్న చెన్నై అయితే స్టేబుల్ అయిందనే చెప్పాలి. పవర్ ప్లేలో కనుక దీపక్ చహర్ కనుక క్లిక్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ అయితే ఎదురులేదు. లాస్ట్ ఓవర్లో పతిరానా, షర్దుల్ ఠాకూర్ అయితే చూసుకుంటారు. మిడిల్ ఓవర్స్లో జడేజా, మోయిన్ అలీ అయితే చూసుకుంటారు. ఇలా బౌలింగ్ కూడా చాలా స్టేబుల్గా ఉంది. బౌలింగ్లో వీళ్ళ మెయిన్ బలం అయితే పతిరానా, షర్దుల్ ఠాకూర్ అని చెప్తాను. బౌలింగ్లో వీక్నెస్ అయితే తుషార్ దేశపాండే అలాగే దీపక్ చహర్ కూడా. ఎందుకంటే వీళ్ళు వికెట్లు తీస్తారు కానీ రన్స్ అయితే భారీగా లీక్ చేశారు లాస్ట్ సీజన్లో. అందరి గురించి మాట్లాడుకున్నాం కానీ ఒక ప్లేయర్ గురించి అయితే మాట్లాడుకోలేదు. ఆయనే తీక్షణ. చెన్నై సూపర్ కింగ్స్ టీంలో వన్ ఆఫ్ ద మెయిన్ స్పిన్నర్ అనే చెప్పాలి ఈయన్ని. లాస్ట్ IPLలో ఈయన పర్ఫార్మెన్స్ అయితే అంతగా అయితే బాగాలేదు. శాంట్నర్ని పక్కన పెట్టి మరి ధోని మరి ఈయన అన్ని మ్యాచ్లు ఎందుకు ఆడించాడో అది ధోనికే తెలియాలి. మరి ఈసారి అయినా టీంలో శాంట్నర్ ఆడతాడా లేకపోతే తీక్షణతోనే ధోని కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి. ఈ విధంగా చూసుకుంటే చెన్నై అయితే బ్యాటింగ్ లైనప్ అయితే సూపర్ స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ అయితే స్టేబుల్గా ఉంది. టీంని చూస్తుంటే చెన్నై ఈసారి కూడా ప్లే ఆఫ్కి వెళ్ళడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. మరి ఫైనల్కి వెళ్తారా లేదా అనేది చూడాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ గురించి అన్ని మాట్లాడుకున్నామని అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనందరి ఫేవరెట్ టీం RCB గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.